రాష్ట్ర రాజకీయాలు కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి రసవత్రంగా సాగనున్నాయి. నదీ జలాలపై పోరాటానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఫల్యాలు అంటూ బీఆర్ఎస్ ఉద్యమాలు, బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నది. త్వరలోనే తేదీలను వెల్లడించనుంది. ఇక ఈ నేపథ్యంలో నీళ్లు నిజాలు పేరుతో వాస్తవాలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ సిద్ధమవుతుంది. అందులో భాగంగా ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై మొదట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించి వారి సందేహాలను పార్టీ పెద్దలు నివృత్తి చేయనున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపేందుకు ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ అందించనున్నారు. ఇందుకు నీటిపారుదల శాఖ అధికారులు క్రిస్మస్ సెలవును సైతం రద్దు చేసి సమగ్ర వివరాలను తయారు చేస్తున్నారు. గత ప్రభుత్వం సంతకాలు చేసిన డాక్యుమెంట్స్, జీవోలు, సర్కులర్లు, కేంద్రానికి రాసిన లేఖలు, ఇలా పూర్తి వివరాలు, వాటికి ఆధారాలను బయటపెట్టి ప్రజా ప్రతినిధులకు అందించనున్నారు. నదీ జలాలపై వచ్చే నెల 1న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల ప్రజాభవన్లో ఓరియంటేషన్ ఇవ్వనున్నారు. ఇక గోదావరి, కృష్ణా నదీ జలాలు ప్రాజెక్టుల కేటాయింపులు, పూర్తయిన ప్రాజెక్టులు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, బచావ్ ట్రిబ్యునల్ కేటాయింపులు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, ప్రస్తుతం కొనసాగుతున్న ట్రిబ్యునల్ వాదనలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ డిపిఆర్ తిరస్కరణ ఎప్పుడయిందన్న వివరాలను తెలియజేయనున్నారు. అనంతరం 2న కృష్ణా, 3న గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన 34% నీళ్లను రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు వాడుకున్న దాఖలు లేవు. కృష్ణా నదిపై ప్రతిపాదించిన ప్రాజెక్టు నిర్మాణాలు ఏవీ పూర్తి స్థాయిలో కంప్లీట్ కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టు పూర్తయితే మరో 240 టీఎంసీలు వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో బీమాకు 20 టీఎంసీలు నికర జలాలు ఉండగా మిగిలిన వాటి నీటి కేటాయింపులు అధికారికంగా లేవు. ఎస్ఎల్బీసీకి 40 టీఎంసీలు, కల్వకుర్తికి 53 టీఎంసీలు, నెట్టెంపాడుకు 25 టీఎంసీలు, దిండికి 30 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు, ఇలా అన్నింటినీ కలిపితే 240 టీఎంసీల వరకు ఉండనుంది. ఈ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో ఏపీ పొత్తిరెడ్డిపాడు పెద్దగా చేస్తూ బేసిన్తో సంబంధం లేకుండా నీటిని పెద్ద ఎత్తున తరలిస్తుంది. ఈ విషయాల్లో అధికారిక లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ గరిష్టంగా పుష్కర కాలంలో 286 టీఎంసీలు అత్యధికంగా వాడినట్లుగా అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీ అత్యధికంగా 718 టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించినట్టు సిడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. ఇప్పటికే ప్రధానంగా కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి కృష్ణా గోదావరి నదీ జలాల అంశంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. అదేవిధంగా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 45 టీఎంసీలే చాలు అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుపడుతుంది. ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని అసెంబ్లీ సమావేశాల్లో ఎజెండాగా ఈ అంశాన్ని ప్రస్తావించడంతో పాటు సంక్రాంతి పండుగ తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఈ 3 జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో, అంటే ప్రతి ప్రాంతంలో
భారీ బహిరంగ సభలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ సభలకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. అయితే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో పరిగి, అదేవిధంగా నల్గొండ జిల్లాలో కొండమల్లేపల్లి మండల కేంద్రంతో పాటు అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి కేటాయింపు కావచ్చు, కృష్ణానది జలాల్లో ముఖ్యంగా 244 టీఎంసీలకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. దీనికి కేసీఆర్ అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు సంతకం పెట్టారంటూ కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపిస్తోంది. ఇక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 29వ రోజు అసెంబ్లీ ఉండబోతుంది. ఆ తర్వాత 30, 31, 3 రోజులు అసెంబ్లీకి సెలవు ఉండబోతుంది. జనవరి 1వ తేదీన ప్రజాభవన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు వీరందరికీ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల అంశంపై అండ్ ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరి హయాంలో నీటి కేటాయింపులు జరిగాయి, ఏ ప్రాజెక్టుకు ఎంత నీటి కేటాయింపులు చేశారు, ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ఆరోపిస్తోంది అనే దానిపైన దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి అనే దానిపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మొత్తానికైతే ఇప్పటికే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. అందులో భాగంగానే మరోసారి బీఆర్ఎస్ పార్టీ కృష్ణానది జలాల అంశాన్ని ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలను బేస్ చేసుకొని కృష్ణానది జలాల అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎజెండాగా తీసుకుని ముందుకు వెళ్ళబోతోంది. ఒకవేళ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ కనుక అధికార పక్షం తరఫున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే మరోసారి రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. కృష్ణానది జలాల అంశం ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి 45 టీఎంసీలకే ఒప్పుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాయడాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల మధ్య రాజకీయం మరోసారి వేడెక్కిందని చెప్పుకోవచ్చు. సవిన్, మరి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఎజెండాను బట్టి అంటే అసెంబ్లీలో తీసుకునేటువంటి ఎజెండాను బట్టి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎజెండాలో కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించిన అంశంపై చర్చ జరిగితే మాత్రం కేసీఆర్ హాజరవుతారు, కేసీఆర్ మాట్లాడతారనే చర్చ ఒకవైపు వినిపిస్తుంది. మరోవైపు కేటీఆర్, హరీష్ రావు మాత్రమే అసెంబ్లీలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున లీడ్ చేస్తూ వస్తున్నారు. మేమే అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటున్నాము. గతంలో ఈ నీటి కేటాయింపుల అంశంలో మాట్లాడినప్పుడు 12 మంది మంత్రులు ఎదుర్కొన్నప్పటికీ హరీష్ రావు ఒక్కరే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొన్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఇంకా ఎప్పుడు కూడా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు, అసెంబ్లీలో మాట్లాడలేదు. కాబట్టి కృష్ణా గోదావరి నది జలాలు అంటే నీటి హక్కులకు సంబంధించి కావచ్చు, నీటి పారుదలకు సంబంధించినటువంటి అంశాలను బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే ఎజెండాతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. కాబట్టి ఇదే ఎజెండాతో అసెంబ్లీ సమావేశాలు నడిపితే కనుక కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం మాత్రం కనబడుతోంది. సవేన్, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతం నదీ జలాలపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. కాకపోతే ఇంకో కొద్ది కాలం తర్వాత అయితే ఇది నదీ జలాల విషయంలో ఏదైతే ఉందో కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని తీసుకుంటుందని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇది రానున్న రోజుల్లో తెలంగాణ వర్సెస్ ఆంధ్ర కింద కూడా మారే అవకాశాలు ఉన్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒకవైపు నీటి పంపకాల విషయంలో కావచ్చు, నీటి అంటే కృష్ణా గోదావరి ఒక కృష్ణా వాటర్ మాత్రమే కాదు, గోదావరికి సంబంధించినటువంటి నదీ జలాల అంశంలో కూడా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఎప్పటి నుంచో వివాదం కొనసాగుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉండి రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఇది రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు, దేశంలో ఉన్నటువంటి అనేక సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా నదీ జలాల అంశంగా ఉంది. కర్ణాటక, తమిళనాడుకు కావేరీ నదీ జలాల అంశంలో వివాదం కొనసాగుతూ ఉంటుంది. అదేవిధంగా తమిళనాడు, కేరళకు కూడా నదీ జలాల వివాదాలు ఉన్నాయి. ఇది ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు, అనేక రాష్ట్రాల్లో కూడా ఈ నదీ జలాల అంశం కొనసాగుతూ వస్తుంది. మనకు మహారాష్ట్రకు నదీ జలాల అంశంలో వివాదాలు ఉన్నాయి, తెలంగాణకు అదేవిధంగా కర్ణాటకకు నదీ జలాల అంశంలో వివాదాలు కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి
కృష్ణా గోదావరి నదీ జలాల అంశంలో ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రంగా ఉంది కాబట్టి ఎక్కువ నీటిని ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తోంది, ఎక్కువ అంటే తమకు కేటాయించిన టీఎంసీల కంటే ఎక్కువ టీఎంసీలను వాడుకుంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి అంశం. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో, ముఖ్యంగా ఇటీవల గోదావరి బనకచర్ల అంశంలో కావచ్చు, దాన్ని నల్లమల సాగర్ గా పేరు మార్చారు. ఈ అంశంలో కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నామంటూ తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ అవసరమైతే సుప్రీంకోర్టులో కేసు వేస్తామంటూ కూడా చెప్పింది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వం అంటే జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో జరిగినటువంటి మీటింగ్ లో మాత్రం గోదావరి బనకచర్ల నల్లమల సాగర్ లింక్ కెనాల్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.